ఘనంగా ముగిసిన 2 రోజుల పాటు జరిగిన వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు. కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2025 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జగిత్యాల జిల్లాను నోడల్ కేంద్రంగా ఎంపిక చేశారు. ఈ జిల్లా పరిధిలో నిజామాబాద్ జిల్లా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాను చేర్చారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో 18 నుండి 25 సంవత్సరాల లోపు గల విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీలోపు 3 జిల్లాలకు చెందిన 100 మందికి పైగా తమ పేర్లు మై భారత్ పోర్టల్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారు. 1 నిమిషం నిడివి గల వీడియోను రికార్డ్ చేసి మై భారత్ పోర్టల్లో అప్లోడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాలలో గురు శుక్రవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో మొదటి రోజు గురువారం కళాశాల ప్రిన్సిపల్ అశోక్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమాన్ని జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత ప్రారంభించారు. కార్యక్రమం కోఆర్డినేటర్ మరియు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆడపు శ్రీనివాస్, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రాజు, అధ్యాపక బృందం సాయి మధుకర్, గోవర్ధన్, శ్రీనివాస్, సురేందర్ మరియు అధ్యాపక బృందం సమన్వయంతో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై యువతకు నిర్వహించిన వక్తృత్వ పోటీలకు జ్యూరీ సభ్యులుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు వ్యవహరించారు. మొదటి రోజు జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు, యువత 70 మందికి పైగా పాల్గొన్నారు. అలాగే రెండవ రోజు శుక్రవారం రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 30 మందికి పైగా విద్యార్థులు మరియు యువత పాల్గొనగా ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, కళాశాల భూదాత కుటుంబ సభ్యులు, పలు సామాజిక విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాసుగంటి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. యువత, విద్యార్థులు విద్యతో పాటుగా వినయం, సంస్కారం అలవర్చుకోవాలన్నారు. దేశ భవిష్యత్తులో యువతదే ప్రధాన పాత్ర అన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు మరియు సిరిసిల్ల మహిళా డిగ్రీ కళాశాల లెక్చరర్ శ్రీమతి శకుంతల తమ అభిప్రాయాన్ని వెలుగుచూతూ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025లో భాగస్వామ్యం కావడం తమ అదృష్టమన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్తో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బాగుంటుందని, ప్రతి ఓటరు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టిన వికసిత భారత్ సత్ఫలితాలనిస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా 2 రోజుల పాటు నోడల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో స్క్రీనింగ్ చేసిన 10 మందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి అసెంబ్లీ హాల్లోకి పంపించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారు జాతీయ స్థాయిలో పార్లమెంటు హాల్లో ప్రసంగించాల్సి ఉంటుంది. కాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎస్కేఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల నిర్వహణ కేంద్రంగా ఎంపిక చేయడం పట్ల అలుమ్ని ప్రతినిధులు సిరిసిల్ల శ్రీనివాస్, సుధాకర్, నెహ్రూ యువ కేంద్ర ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా 2 రోజుల పోటీల ముగింపు అనంతరం పలువురు విద్యార్థులను మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై యువత భాగస్వామ్యం కావడం తమ అదృష్టమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వినూత్నమైన ఆలోచనతో 2047 వికసిత భారత్ అంటే దేశవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక అద్భుతమైన రీతిలో మలచాలన్న ఆశయానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని వారు అన్నారు. అడ్వకేట్లని ఎన్రోల్ చేస్తాం, అడ్వకేట్ల మీద యాక్షన్ తీసుకున్నాం. అడ్వకేట్ మీద యాక్షన్ ఏ కోర్టుకు, ఏ పోలీస్ స్టేషన్కి ఎవరికి అధికారం లేదు. ఓన్లీ ద బార్ కౌన్సిల్ యాక్ట్స్ అండ్ ఎనీ క్లయింట్ ఈస్ ట్రీటెడ్ బై అన్ అడ్వకేట్, ఈ కంప్లైంట్స్ టు ద బార్ కౌన్సిల్. చాలా మందికి తెలియజేస్తారు, చాలా తక్కువ మందికి తెలుసు. ఆవిడ అప్లికేషన్ పెట్టుకుంటే అడ్వకేట్ విల్ సాల్వ్ ద ఇష్యూ. మిమ్మల్ని చీట్ చేస్తాం కాబట్టి you have to study, you have to knowledge in all fields. That's important for your livelihood, for your children, for the country. India, to be developed country, the students have to be more civilized, more honest. We have to fight for our country, we have to give our life for our country. ఇప్పుడు వేరే దేశం పోయి ఆడ చీటింగ్ చేసి ఇండియన్ ఈజ్ కాట్ ఇన్ చీటింగ్, ఇండియన్ ఈజ్ ఎండ్ ఇన్ ద క్రైమ్ రాకూడదు. వీఆర్ ఫ్రమ్ వన్ కంట్రీ. మనం తప్పు చేస్తే ఇండియాకి పాడు పేరు వస్తుంది, మనం మంచి చేస్తే మనకు వస్తుంది, లాస్ట్ దేశానికి వస్తుంది.
We should do no wrong. Tappayakute, I'm sorry, I will not repeat. There's nothing wrong in it. And every time you must feel that you're Indian. నేను చాలా మీటింగ్స్లో చెప్పాను, when you write your address, caste అని అడుగుతారు. Whenever caste is asked, I will just cut off there and write I am Indian. ఆ ఇండియన్ ఫీలింగ్ ప్రతి ఒక్కరు వస్తే ఈ దేశాల్లో కొట్లాటలు ఉన్నాయి. నేను ఈ రిలీజన్, మేము ఆ రిలీజన్, మీరు ఆ రిలీజన్, మేము ఈ కాస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇండియన్ ఫీలింగ్ ఇన్ యువర్ అడ్రస్ ఆల్సో. You belong to Telangana state, India. Any application you write to the principal, to anybody, you write your name, I am Indian. ఆ ఇండియన్ ఫీలింగ్ వచ్చినప్పుడు మన రాష్ట్రాల్లో ఉన్న ఇన్ని స్టేట్స్ అని ఒక్కటిగా నిలుస్తాయి. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ అబౌవ్ 60. సార్ చెప్పినట్టు మా సాటిస్ఫాక్షన్ కోసం ఒక కంపౌండ్ వాల్ కట్టినాం దీనికి. మా నాన్నలు 5, వాళ్ళ తండ్రి పేరు మీద ఎన్నో డొనేషన్ చేశారు. వాళ్ళ తండ్రి పేరు అంతట పెట్టారు. కొండగట్టు టెంపుల్ ఈస్ డెవలప్ బై ఆర్ కాస్గడ్డి ఫ్యామిలీ. కోనేరు కట్టినాం. ఆ సేమ్ కోనేరు కట్టింది ముత్యంపేట గ్రామంలో 2-3 బాయిలు చేసినాం కోటలలో, సేమ్ మెట్లతో. ఇప్పుడు ఎవరెవరో క్లీన్ చేస్తారు, నేను చేసిన చేయలేదు. దట్ ఈస్ మా ఊరు, మా విలేజ్. వేరే వాళ్ళు గవర్నమెంట్ గారు వేరు, దే గివ్ ఆల్ రాంగ్ నేమ్స్. సార్ కలెక్టర్ గారికి చెప్పండి, రికార్డ్ చూడండి సార్ అని చెప్పి. దట్స్ అవర్ విలేజ్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే యూ టు డూ వర్క్ అండ్ ఫర్గెట్. యూ షుడ్ కీప్ మూవింగ్. అండ్ ఐ థ్యాంక్ శ్రీనివాస్ గారు ప్రిన్సిపల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. I wish you all the best. Orange students, you select your career, what you want to do, what you become. Earning amount is not important. How you are living, what you are doing is important. What service you are doing is important. And remember, after 40-50 years, you are no more in this world. Don't run after money. Money will come to you. But run after good name, sincerity. By saying these 2 words, I wish you all the best, each one of you. May God bless you. Best wishes to you from Kasgatti family. We all wish you all the best. Thank you. Good afternoon. This is Shakuntala Markonda, Assistant Professor of Economics and NSS Program Officer of Government Degree College Sirsilla. ఈరోజు జగిత్యాల్ జిల్లా ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 ఈ అంశం పైన నోడల్ లెవెల్ సెలెక్షన్స్ కోసం నేను ఇక్కడికి మా వాలంటీర్స్ని తీసుకొని వచ్చాను. సో వాళ్ళు ఈ నోడల్ లెవెల్ సెలెక్షన్స్లో 1 నేషన్ 1 ఎలక్షన్ అనే టాపిక్ పైన వాళ్ళ స్పీచెస్ ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే మెయిన్గా వికసిత్ భారత్లో ఒక భాగంగా యూత్లో ఒక లీడర్షిప్ స్కిల్స్ అండ్ వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వాళ్ళ వాయిస్, యంగ్ జనరేషన్ కాబట్టి వాళ్ళ వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ప్రోగ్రామ్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025. సో ఇందులో పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ వాళ్ళ వాయిస్ వినిపించారు. సో వాళ్ళు ఈ సెలక్షన్స్లో మళ్ళీ అసెంబ్లీ అండ్ నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో కూడా వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అండ్ ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ for the students. Thank you. Education is being affected, the public services are being affected, this is being done. And thirdly, one of the social causes is that the policies which are laid out by the government are not being implemented. At that point of time, they are stagnating that on the hold rate. So these are the points that come to my mind. So I think the question is not whether we can do it or not. The question is that, whether we want to stay in that separate broken election system or do we want to have a progressive nation. Obviously, in my point of view, I feel that 1 nation and 1 election is a really great opportunity in which the idea is not about just a political vision of having 1 nation, 1 election, but also it is about having progressive nation. So lastly, I would say that बदलाव संभव है और इसको कर पाना मुमकिन है. जय हिंद. Thank you. Our democracy thrives when we all participate together and when we all stand together
together and when we all work towards a common goal and to build a strong nation, free and fair for all its citizens. Let us honor this responsibility with pride and commitment for the future of our country that depends on the choice what we make today. Thank you for giving me this opportunity. Thank you. समय और विकास रुकता जा रहा है, मतलब पीछे घटता जा रहा है। इसलिए किसी भी क्षेत्र में चुनाव प्रक्रिया करने के लिए पुलिस, आर्मी, सुरक्षा बल और शिक्षक ऐसे कई लोगों को कई महीने पहले से ही हमें कार्य पर लगा दिया जाता है। और दूसरी तरफ में हमारे नेता पूरा कार्य छोड़कर रैली, मीटिंग्स और कैंपेन्स में व्यस्त रहते हैं, जिस कारण हमारे देश का विकास उस समय के लिए पूर्ण तरीके से रुक सा जाता है, क्योंकि कोई कार्य आगे नहीं बढ़ते। साथ ही में पूरी दुनिया में सबसे अधिक चुनाव में खर्च करने वाला देश भारत देश है। 2014 में 30 करोड़, 2019 में 60 करोड़ और साथ ही 2024 में 1.35 लाख करोड़। क्या ऐसे होगा देश का विकास? अगर यही पैसे हम देश के विकास में लगाए होते तो दोस्तों आज हमारा भारत देश विकसित भारत की ओर और 4 कदम आगे बढ़ चुका होगा और 2047 तक हमें दृढ़ निश्चय होता कि हम पूर्ण तरीके से विकसित हो पाएंगे। इन्हीं सभी बातों को ध्यान में रखते हुए हमारी भारत सरकार ने वन नेशन वन इलेक्शन को आयोजन करने का निर्णय लिया है और इसके बहुत सारे फायदे भी हैं। सेंट्रल और स्टेट इलेक्शन सभी एक साथ होंगे, पैसे भी बचेंगे और समय भी बचेगा, जनता को राहत मिलेगी, मतदान के प्रति जागरूकता मिलेगी। ये पहली बात नहीं कि यह हो रहा है। सन 1952 से 1967 में भी यही प्रक्रिया चल रही थी, मगर बाद में कुछ बदलाव हुए। फिर से 2019 में इसको शुरू करने के लिए सोचा गया था, मगर 2020 में कोरोना की वजह से फिर से बात ठंडी पड़ गई। मगर वो कहते हैं ना, भगवान के घर देर है मगर अंधेर नहीं। कुछ उसी प्रकार से देर से ही सही मगर वन नेशन वन इलेक्शन को फिर से शुरू करने की प्रक्रिया शुरू हो चुकी है और इसी में हमारी जनता भी पूर्ण रूप से सहयोग दे रही है। प्रजा खुशी तो राजा खुशी। जाते जाते बस इतना ही कहना चाहूंगी, असली उड़ान अभी बाकी है, कई इम्तिहान अभी बाकी है। असली उड़ान अभी बाकी है, कई इम्तिहान अभी बाकी है। अभी तो माँ की है मुट्ठी भर मिट्टी, हमने पूरा आसमान अभी बाकी है। जय हिंद, जय भारत, धन्यवाद। विकसित भारत यूथ पार्लियामेंट के लिए आज हमारा डिस्ट्रिक्ट लेवल कंपटीशन रहा है और इस कार्यक्रम के चलते हम SKNR कॉलेज में हमारा यहाँ पे कंपटीशन हुआ है, जिसके चलते हुए हमारे जो फैकल्टीज़ है, जो सभी सर वहाँ इस कॉलेज के सभी ने हमारा बहुत अच्छे तरह से स्वागत किया है, बहुत रिस्पॉन्सिबिलिटी ली है और हमें यहाँ तक आने में कोई भी दिक्कत नहीं हुई है। हर तरह से भोजन सभी तरीके से फैसिलिटीज़ हमें बहुत अच्छे से पहुँचाए गए हैं, इसलिए पूरे फैकल्टी को, स्टाफ को हमारी तरफ से धन्यवाद। देश को आगे बढ़ाने के लिए यूथ की वॉइस देश तक जाना, सरकार तक जाना बहुत बड़ी बात है। हमारे जब थॉट्स सरकार तक जाएंगे तभी हम देश को कुछ और तेज़ी से आगे बढ़ा पाएंगे। इसलिए हमको ये इतना अच्छा अपॉर्चुनिटी देने के लिए बहुत अच्छा लग रहा है। Thank you. We are the participants of the Viksit Bharat Youth Parliament 2025, which is being conducted in the premises of SKNR College. I'm grateful, and we all are grateful, in fact, for the great, for all the the way the event was conducted. It was really smooth. All the facilities were provided to us really well. The food was great. The place where we were given to, the place where we were accommodated was also great, and also we have been given TADA, which is also great. So I request every other people to also encourage such initiatives, and we are really grateful to the SKNR College and also the Nehru Yuva Kendra, who is initiating such good events so that we can voice out our message to the entire country. Thank you. Good afternoon, I am Sai Chindu. I am from IIT Basar. I am pursuing present BTech second year in CSC stream. Today presenting here my views and opinions on the topic of Viksit Bharat, One Nation, One Election is good experience to me, really a good opportunity to me, and I also request every youth of our country to participate in such activities to make our country globally stronger and more prosperous. Thank you.